వైసీపీ నేతలు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు అధికారం దూరమైంది. వ్యవహారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వాటిని కప్పుకోలేక తిరగలేక ఎక్కువ మంది సతమతమవుతున్నారు. కొంతమంది సైలెంట్ అవుతున్నారు, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త తన భార్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరంటూ ప్రశ్నించేసరికి వివాదం ప్రారంభమైంది. అటు తిరిగి ఇటు తిరిగి విజయసాయిరెడ్డిపై ఆ వివాదం పడింది. శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని అర్థం వచ్చేలా ఆమె భర్త మాట్లాడారు. నేరుగా ఆరోపణలు కూడా చేశారు. దమ్ముంటే DNA టెస్ట్ కి సిద్ధం కావాలని సవాల్ చేశారు. కానీ తనకేం తెలియదని, ఇదంతా కొంతమంది మీడియా అధినేతలు చేసిన కుట్ర అని అరే తురై అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన విజయసాయిరెడ్డి తర్వాత కనుమరుగయ్యారు. కనీసం ఏపీలో కనిపించడం లేదు. అడపాదడపా ఢిల్లీలో పెద్దవాళ్లతో కనిపిస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం బయటకొచ్చింది. మహిళతో వివాహితర సంబంధానికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో హాట్ టాపిక్ గా మారింది. కింజారపు కుటుంబంపై దువ్వాడ శ్రీనివాస్ ను ప్రయోగించారు జగన్. కింజారపు వారి స్వగ్రామం నిమ్మాడ వెళ్లి సవాల్ చేశారు దువ్వాడ. కనీసం దువ్వాడ వ్యక్తిగత జీవితాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. 2014 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. జిల్లాలో సీనియర్ మంత్రులున్నా వారిని కాదని దువ్వాడకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు జగన్. అటువంటి దువ్వాడ పైన ఇప్పుడు వివాహితర సంబంధ ఆరోపణలు వచ్చాయి. ఇది టీడీపీ నేతల కుట్ర అని చెప్పేందుకు వీల్లేదు. ఖచ్చితంగా దీనిపై దువ్వాడతో పాటు జగన్ స్పందించాల్సిందే. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు ఆయన ఆడియోలే విడుదలయ్యాయి. మరో వారం రోజుల్లో ఆయన వ్యక్తిగత వ్యవహార శైలికి సంబంధించి వీడియోలు సైతం వస్తాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. అయితే ఈ వివాదాలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి బయటపడుతున్నాయి. వ్యక్తిగత వివాదాలతో చాలా మంది వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఇటువంటి నేతల విషయంలో జగన్ సైతం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు, కనీసం పట్టించుకోలేదు కూడా. ఎంపీ న్యూడ్ వీడియోతో అడ్డంగా పట్టుబడినా ఆయనపై చర్యలు లేవు. గంట అరగంట అంటూ మహిళలతో మంత్రులు అసభ్యంగా మాట్లాడినా వారిపై కూడా ఎటువంటి చర్యలు లేవు. నాడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీకి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇది ముమ్మాటికి జగన్ స్వయంకృతాపమే. నేతల ఇల్లీగల్ వ్యవహారాలు వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ ఇల్లీగల్ వ్యవహారాలతో వైసీపీ అధిష్టానం తలపట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగా ఆయన భార్యతో పాటుగా పిల్లలు కూడా రోడ్డెక్కారు. దీంతో ఈ వివాదం నిన్నటించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన భర్త తనను పిల్లలను వదిలేసి వేరే మహిళతో ఉన్నారనంటూ దువ్వాడ శ్రీనివాసరావు భార్య ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. అయితే ఎలక్షన్ల సమయంలో ఈ వ్యవహారం రప్చర్ అయితే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావించిన వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాసరావు భార్యతో మాట్లాడి తాత్కాలికంగా అయితే ఆ సమస్యను కొంత సద్దుమణిగేలా చేశారు. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాసరావు కూతుర్లు ఇద్దరూ కూడా ఆయన్ను కలిసేందుకు ఇంటికి వెళ్లటం, అక్కడ ఆయనను కలవనీయకుండా అడ్డుకోవటం వంటి వ్యవహారాలు జరగటంతో ఈ వ్యవహారం మరోమారు రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దువ్వాడ శ్రీనివాసు ఉంటున్న మహిళ కూడా బయటకు వచ్చి తాను శ్రీనివాసు కలిసే ఉంటామని స్పష్టంగా చెప్పడం కూడా ప్రస్తుతం దుమారానికి కారణమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే తాము కలిసి ఉంటున్నామని అటు మాధవితో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీనికంటే కొద్ది రోజుల ముందే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఒక అధికారికి సంబంధించిన వ్యవహారం కూడా రచ్చరచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ మహిళకు సంబంధించిన బిడ్డ తన బిడ్డ కాదని ఆమె భర్త మీడియా ముందుకు రావటం జరిగింది. అటు ఇటు తిరిగి ఆ వ్యవహారం వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకున్నట్లుగా కనిపించింది. అసిస్టెంట్ కమిషనర్ భర్త నేరుగా ఎంపీ పేరును చెప్పడం, అలాగే DNA టెస్ట్కు కూడా ఆయన సవాలు విసరటం వంటి పరిణామాలన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో
విజయసాయిరెడ్డి కూడా మీడియా సమావేశాన్ని పెట్టి పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఈ వ్యవహారం కూడా పూర్తిగా రచ్చరచ్చగా అయింది. మరోవైపు ఈ వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలను కూడా ప్రస్తుతం టీడీపీ కానీ కూటమి నేతలు కానీ తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సత్తెనపల్లి నాయకుడు అంబటి రాంబాబు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అప్పట్లో ఆయన ఒక మహిళతో మాట్లాడిన ఆడియో టేపుల వ్యవహారానికి సంబంధించి ప్రస్తావిస్తున్నారు. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి మరో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడే మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పేరును కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. గంట మంత్రి పరిస్థితి ఏమిటని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తంగా ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తూ ఉండటంతో ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఇది కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అన్ని పార్టీల్లో కూడా ఈ వ్యవహారాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాలు రచ్చకెక్కడంతో పార్టీని కొత్త చిక్కులు ముడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అప్పారావుతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.